సబ్స్క్రైబ్ మాత్రమే సరిపోదండి. నేను పెట్టిన ప్రతి వీడియో అప్డేట్ మీకు అందాలంటే ఈ బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. హలో ఫోక్స్, ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేయకన్నా ముందు నేను కొన్ని విషయాలైతే మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి మన ఛానల్ రీసెంట్గా 10,000 సబ్స్క్రైబర్స్ మాత్రమే అయితే రీచ్ అయింది. దీనికి హెల్ప్ఫుల్ అయిన మీకు, మన సబ్స్క్రైబర్స్ అందరికీ అండ్ సాయికృష్ణ గారికి థ్యాంక్ యూ సో మచ్. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ కనుక మీరు యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే అందుతుంది. అండ్ మీరు వీడియో చూసిన తర్వాత మీకు అర్థమైందా లేదా అని మీ యొక్క ఒపీనియన్ని నాకు మీ యొక్క లైక్ రూపంలో షేర్ చేయండి. మీకు నా ఎక్స్ప్లెనేషన్ కనుక అర్థమైనట్లయితే మీరు డెఫినెట్గా కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి మీకు అర్థమవుతుందని కానీ లేకపోతే అర్థం కావడం లేదు కానీ డెఫినెట్గా నాకు మీ యొక్క ఇన్ఫర్మేషన్ని కామెంట్ రూపంలో షేర్ చేయండి. సో దెన్ మీకు అర్థం కాకపోతే నేను ఇంకా వేరే మెథడ్లో చెప్పడానికైతే ట్రై చేస్తాను. అండ్ అంతేకాకుండా చాలామంది అడుగుతున్నారు డైలీ వీడియోస్ అనేవి చేయమని. ప్రతిరోజు డైలీ వీడియోస్ అయితే కొంచెం కష్టమవుతుంది, ఎందుకంటే ఈ వీడియోస్ అన్నిటిని నేను నైట్ టైం అయితే ఎడిట్ చేస్తున్నాను. సో నైట్ టైం ఎడిట్ చేసి మళ్ళీ మార్నింగ్ అనేది నా యూట్యూబ్ వర్క్ కాకుండా నా పర్సనల్ వర్క్స్ అనేవి చేసుకుంటున్నాను. ఆ వర్క్స్ అన్ని చేసుకొని మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి నాకు కొంచెం లెందీ టైం అయితే అవుతుంది. సో ఈ ఒక్క విషయంలో అయితే నన్ను ఎక్స్క్యూజ్ చేయండి. నేను ప్రతి ఆల్టర్నేట్ డేలో అయితే నేను మీకు డెఫినెట్గా వీడియో అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ అంతేకాకుండా చాలామంది వీడియోస్ చూసి నాకు వచ్చేస్తుందని కానీ లేకపోతే ఇంతే కదా సింపులే కదా అని మీరైతే అనుకోమాకండి. మీరు సాఫ్ట్వేర్ని ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ అయితే అవ్వండి. నేను ఎలాగో వన్ డే అయితే మీకు క్లాస్ చెప్పట్లేం లేదు, మీకు వీడియో ఇవ్వడం లేదు కాబట్టి ఆ డే మీరు డెఫినెట్గా సాఫ్ట్వేర్ని ఓపెన్ చేసి కొంచెం అటు ఇటు అరేంజ్మెంట్స్ చేస్తూ అండ్ మీ యొక్క వీడియోస్ని దాంట్లో ఇంపోర్ట్ చేసుకుంటూ ఇలా మీరు సాఫ్ట్వేర్ని అయితే డెఫినెట్గా ప్రాక్టీస్ అవ్వండి. ప్రాక్టీస్ అవ్వకుండానే మీకు వీడియో ఎడిటింగ్ అయితే రాదు. సో మీరు నా దగ్గర వీడియోస్ ఏమీ లేవు అనుకోమాకండి. ఈరోజు ఈ వీడియో కనుక మీరు కంప్లీట్గా చూసినట్లయితే ఫ్రీగా స్టాక్ ఇమేజెస్ని కానీ లేకపోతే స్టాక్ వీడియోస్ని కానీ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలో నేను మీకు కంప్లీట్గా ప్రొవైడ్ చేస్తాను. లాస్ట్ వీడియోలో మనం అడాబ్ ప్రీమియర్ ప్రోలో మనకి ఎక్కువగా అంటే మన వీడియోస్కి ఎక్కువగా ఉపయోగపడే మోస్ట్ 14 ప్యానల్స్ గురించి నేను డీటెయిల్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో కనుక చూడనట్లయితే డెఫినెట్గా దానికి సంబంధించిన లింక్ని నేను డిస్క్రిప్షన్లోను అండ్ పైన ఐకార్డ్స్లో కూడా మీకు ఆ వీడియో లింక్ని నేను ప్రొవైడ్ చేస్తాను. డెఫినెట్గా ఆ వీడియోని అయితే వాచ్ చేయండి. అండ్ ఈరోజు ఈ వీడియోలో మనకు వీడియో రిజల్యూషన్స్ అనేవి ఏంటి, బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలంటే మనకి ఏ రిజల్యూషన్ బెస్ట్, అండ్ అంతేకాకుండా స్టాక్ ఇమేజెస్ని ప్రాక్టీస్ చేయడానికి స్టాక్ ఇమేజెస్ని కానీ స్టాక్ వీడియోస్ని కానీ ఎక్కడి నుంచి ఎటువంటి కాపీరైట్ లేకుండా ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలో నేను మీకు కంప్లీట్గా చూపిస్తాను. అండ్ అంతేకాకుండా మీ దగ్గర ఉన్న వీడియోస్ని అండ్ లేకపోతే డౌన్లోడ్ చేసుకున్న వీడియోస్ని ప్రీమియర్ ప్రోలో అడాబ్ ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్లో ఒక ఆర్గనైజింగ్ వేలో ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో నేను కంప్లీట్గా ఈరోజు ఈ వీడియోలో నేను మీతో డిస్కస్ చేస్తాను. బట్ బిఫోర్ దాట్, ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ ఫేస్ ఫర్ ద ఫస్ట్ టైం, myself Karthik and I'm going to guide you in this video. So without any further delay, let's jump into today's video. And hey, before starting this video, if you could leave a like and share this video to your friends, it would be highly appreciated. మనం ఒక ప్రొఫెషనల్ వీడియో సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నామంటే డెఫినెట్గా మనకు ఒక ప్రొఫెషనల్ వే అవుట్పుట్ అయితే వస్తుంది. సో వచ్చిన అవుట్పుట్ని మనం ఖచ్చితంగా మన ఓన్ స్కిల్స్ని అండ్ టాలెంట్ని యూజ్ చేసి చేస్తాం కాబట్టి డెఫినెట్గా అది మనకి వేరే వాళ్ళకి కూడా చూపించుకోవాలని ఖచ్చితంగా ఉంటుంది. సో దీనికోసం మనం మన వీడియోస్ని మనం ఎడిట్ చేసిన వీడియోస్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ పబ్లిష్ అయితే చేస్తాము. సో ఆ పబ్లిష్ చేయడం అంటే మన దగ్గర ఖచ్చితంగా ఒక వీడియో అయితే ఉండాలి, రా వీడియో అయితే ఉండాలి. ఆ రా వీడియోని మనం ఐదర్ ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఆ వీడియో మనకి దగ్గర ఉండొచ్చు. మనం రికార్డ్ చేసిన వీడియో అయితే ఉండొచ్చు. మీరు కనుక దాని యొక్క ప్రాపర్టీస్లోకి వెళ్ళి డీటెయిల్స్ చెక్ చేస్తే మనకి 720 అని కానీ 480, 1080 ఇలా నెంబర్స్ అయితే ఉంటాయి. దే ఆర్ నథింగ్ బట్ ఇట్స్ వీడియో రిజల్యూషన్. అండ్ మీరు కనుక యూట్యూబ్లో కానీ లేకపోతే ఫేస్బుక్లో కానీ వీడియోస్ వాచ్ చేస్తున్నప్పుడు మీకు కింద ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి, వీడియో క్లారిటీ అనేది ఎంత కావాలని. అక్కడ మీకు 144p నుంచి ఆల్మోస్ట్ యూట్యూబ్లో ప్రెజెంట్ అయితే 4K వీడియో రిజల్యూషన్ దాకా మనకి సజెస్ట్ అయితే చేస్తుంది. మనం డెఫినెట్గా వేరే వాళ్ళ వీడియోస్ చూసినప్పుడు ఒక మంచి క్వాలిటీ ఉన్న వీడియోని చూడాలనుకుంటాము. అదేవిధంగా మనం ఎడిట్ చేసిన వీడియోస్ కూడా వేరే వాళ్ళు ఒక మంచి క్వాలిటీలో చూడాలనుకుంటారు. సో దెన్ మనం వాళ్ళకి బెస్ట్ క్వాలిటీ అవుట్పుట్ అయితే ఇవ్వాలి. సో ఇప్పుడు నేను వీడియో రిజల్యూషన్స్ గురించి మాట్లాడతాను. వీడియో రిజల్యూషన్స్ గురించి కన్నా మాట్లాడకనే ముందు మీకు ఒక వీడియోకి సంబంధించిన టెక్నికల్ ఫ్యాక్టర్ అనేది చెప్పాలి. మీ అందరికీ తెలిసిందే,
మనకి ఎవ్రీ అవర్కి 60 మినిట్స్ అయితే ఉంటాయి. అలాగే ప్రతి మినిట్కి 60 సెకండ్స్ ఉంటాయి. అదేవిధంగా వీడియో లాంగ్వేజ్లో 1 సెకండ్ ఈక్వల్ టు 24 ఫ్రేమ్స్. 24 ఫ్రేమ్స్ అంటే 1 ఫ్రేమ్ అంటే 1 ఇమేజ్ అని అర్థం. 1 సెకండ్లో 24 ఇమేజెస్ ప్లే అవ్వడం వల్ల మనకు ఒక సెకండ్ వీడియో వస్తుంది. మనకి 1 మినిట్ రావాలంటే అంటే 1 మినిట్ వీడియో కావాలంటే మనకి 1440 ఫ్రేమ్స్ అంటే 1440 ఇమేజెస్ 1 మినిట్లో మూవ్ అవుతే మనకు ఒక 1 మినిట్ వీడియో అయితే వస్తుంది. ఈ పాయింట్ మీకు అర్థమైతే పర్వాలేదు, కానీ అర్థం కాకపోతే మీరేం కంగారు పడమాకండి. ఇదొక టెక్నికల్ ఫ్యాక్టర్. మనం వీడియో ఎడిట్ చేస్తున్నాం కాబట్టి ఈ టెక్నికల్ ఫ్యాక్టర్ మనకి ఖచ్చితంగా తెలియాలని ఏమీ లేదు. మీరు వీడియో ఎడిట్ చేసినప్పుడు మీకు క్లియర్గా అర్థమైతే అవుతుంది. మీరు ఇక్కడ నన్ను ఒక డౌట్ అయితే అడగచ్చు. నేను 30 ఫ్రేమ్స్ చూశాను, 60 ఫ్రేమ్స్ కూడా చూశానని మీరు నన్ను అడగచ్చు. ప్రెజెంట్ టాలీవుడ్లో కానీ లేకపోతే ఇండియాలో వాడుతున్న స్టాండర్డ్ రెజల్యూషన్ వచ్చేసరికి 24 ఫ్రేమ్స్ సెకండ్స్ అనమాట. మిగతా రెజల్యూషన్స్ అన్నీ కూడా వేరే హాలీవుడ్లో వాడతారు. ఎందుకంటే వాళ్ళకి స్మూత్గా రన్ అవ్వాలి, లేకపోతే స్లో మోషన్ వాడుతున్నప్పుడు వాళ్ళైతే యూజ్ చేస్తారు. ఈ 25 ఫ్రేమ్స్ 30 ఫ్రేమ్స్ మీ కెమెరా సెట్టింగ్స్లో మీరు కావాలంటే పెట్టుకోవచ్చు. ఈ సెట్టింగ్స్ అన్నీ మీరు అర్థం కాకపోతే మరేం కంగారు పడమాకండి. ఇదొక టెక్నికల్ ఫ్యాక్టర్ అన్నమాట. మీరు వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు మీకు బాగా అర్థమవుతుంది కూడా. అండ్ మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి వీడియో రిజల్యూషన్. ఈ వీడియో రిజల్యూషన్ గురించి నేను మీకు క్లియర్గా చెప్పేకన్నా ముందు మీకు చేసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ని ఒకసారి చూడండి. మనకేం కనిపిస్తుంది? మౌంటైన్ ఫుల్ ఆఫ్ స్నో కదా. ఒకసారి నేను ఇదే ఇమేజ్ని 100% జూమ్ చేసి మీకు చూపిస్తాను. ఒకసారి మీరు డీటెయిల్గా గమనించండి. సో నేను ఇప్పుడు ఈ పిక్చర్ని 100% జూమ్ చేసి చూపిస్తాను, చూడండి. సో నేను ఇలా ఫుల్గా జూమ్ చేసినట్లయితే నేను 100% జూమ్ చేసినట్లయితే మనకి ఇలా బాక్సెస్ అనేవి కనిపిస్తాయి. ఈ బాక్సెస్ అన్నిటినీ కూడా పిక్సెల్స్ అంటారు. అంటే ఈ ఒక బాక్స్ వచ్చేసరికి 1 పిక్సెల్ అంటారు. సో ఈ పిక్సెల్స్ అన్నీ కలిసి కూడా మనకి ఒక ఇమేజ్గా ఫామ్ అవుతుంది. సో మనకు ఇప్పుడు ఏమర్థమైంది? ఒక ఇమేజ్ ఫామ్ అవ్వాలంటే డెఫినెట్గా కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ పిక్సెల్స్ కంబైన్ అవ్వాలి. కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ పిక్సెల్స్ కలిపితే మనకు ఒక ఇమేజ్ ఫామ్ అవుతుందని ప్రెజెంట్ మనకి అర్థమైంది కదా. మనం ఇందాక ఆల్రెడీ 1 సెకండ్ వీడియోలో మనకి 24 ఫ్రేమ్స్ ఉంటాయని ఇందాక డిస్కస్ చేసాం. అంటే మనకి ప్రతి ఇమేజ్లోనూ ఇలాగా పిక్సెల్స్ అన్నీ కంబైన్ అయితే మనకి ఒక ఇమేజ్ అనేది వస్తుంది. మనకి యూట్యూబ్లో స్టాండర్డ్ రెజల్యూషన్ వచ్చేసరికి అంటే కొంచెం క్లీన్గా ఉండే రెజల్యూషన్ 720 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. మనం 720p రెజల్యూషన్లో ఉన్న ఒక వీడియోని చూస్తున్నప్పుడు ఆ వీడియోలో ప్రతి సెకండ్కి మనకి 24 ఫ్రేమ్స్ ఉంటాయి. ఫ్రేమ్ అంటే 1 ఇమేజ్ అని అర్థం. ప్రతి ఇమేజ్కి హారిజంటల్గా 1280 పిక్సెల్స్ మల్టిప్లైడ్ బై వర్టికల్గా 720 పిక్సెల్స్ ఉంటాయి. ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఒక ఇమేజ్లో 9,21,600 పిక్సెల్స్ ఉంటాయి. ఈ 9,21,600 పిక్సెల్స్ కలిసి ఒక ఇమేజ్ని ఫామ్ అవుతాయి. 24 ఇమేజెస్ కలిపి మనకి 1 సెకండ్ వీడియో వస్తుంది. అదేవిధంగా 1080 రెజల్యూషన్లో ఉన్న ఒక వీడియోని తీసుకుంటే ప్రతి సెకండ్ ఆఫ్ ద వీడియో మనకి 24 ఫ్రేమ్స్ ఉంటాయి. ప్రతి ఫ్రేమ్ 1 ఇమేజ్ అని అర్థం. ప్రతి ఇమేజ్లోనూ హారిజంటల్గా 1920 పిక్సెల్స్ మల్టిప్లైడ్ బై 1080 వర్టికల్ పిక్సెల్స్ ఉంటాయి. ఈ పిక్సెల్స్ అన్నిటిని మల్టిప్లై చేస్తే ఒక ఇమేజ్లో మనకి 20,73,600 పిక్సెల్స్ అయితే ఉంటాయి. ఈ పిక్సెల్స్ అన్నీ కలిపి కూడా ఈ 20,73,600 పిక్సెల్స్ కలిపి మనకి ఒక 1080 ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. మనకి 24 1080 ఇమేజెస్ కలిపి 1 సెకండ్ వీడియో వస్తుంది. అది కూడా 1080pలో. మనకి యూట్యూబ్లో కానీ లేకపోతే అదర్ ప్లాట్ఫామ్స్లో రికమెండెడ్ రెజల్యూషన్ వచ్చేసరికి 4K. దాని క్యాలిక్యులేషన్ కూడా నేను ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి. మనం కనుక 4K రెజల్యూషన్లో ఉన్న ఒక వీడియోని చూస్తున్నామంటే ఆ వీడియోలో ఉన్న ప్రతి సెకండ్లో 24 ఫ్రేమ్స్ ఉంటాయి. ప్రతి ఫ్రేమ్ ఈక్వల్ టు ఒక ఇమేజ్ అని అర్థం. ప్రతి ఇమేజ్లోనూ హారిజంటల్గా 3,840 పిక్సెల్స్ 2,160 వర్టికల్ పిక్సెల్స్ ఉంటాయి. టోటల్గా ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 82,94,400 టోటల్ పిక్సెల్స్ అయితే ఉంటాయి. టోటల్ పిక్సెల్స్ని మనకి ఒక ఇమేజ్గా ఫామ్ అవుతుంది. అది మనకి 4K ఇమేజ్. మనకి ఈ 4K ఇమేజెస్ 24 కలిపితే 4K వీడియోలో 1 సెకండ్ అనమాట. మనకి టోటల్ పిక్సెల్స్ ఎన్ని నెంబర్ అయితే ఎక్కువ ఉంటాయో అంత మనకి క్లారిటీ అనేది ఉంటుంది. మీకు ఇంకొకసారి క్లియర్గా చెప్తాను, వినండి. మనం 4K రెజల్యూషన్లో ఉన్న ఒక వీడియోని చూస్తున్నామంటే ఆ వీడియోలో ఉన్న 1 సెకండ్ ఈక్వల్ టు 24 ఫ్రేమ్స్ అనమాట. ఫ్రేమ్ అంటే ఒక ఇమేజ్ అనమాట. ఒక ఇమేజ్లో మీకు కనిపిస్తున్న నెంబర్ ఆఫ్
పిక్సెల్స్ అనేవి ఉంటాయి. పిక్సెల్ అనేది ఏంటో నేను ఈ ఫోటోని కూడా జూమ్ చేస్తాను, మీకు ఒకసారి క్లారిఫికేషన్ అనేది వస్తుంది చూడండి. సో మీకు ఇక్కడ ఒక బాక్స్ కనిపిస్తుంది కదా, ఇది ఒక పిక్సెల్ అనమాట. సో మీకు కనిపిస్తున్న ఈ పిక్సెల్స్ అన్నిటిని కంబైన్ చేసి మీరు దూరంగా కనుక చూసినట్లయితే మనకు ఒక ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ విధంగా అనమాట. ఈ ఇమేజెస్ని ఫాస్ట్గా కనుక మూవ్ చేసినట్లయితే మనకు ఒక వీడియో అనేది వస్తుంది. సో ఇదనమాట వీడియో రిజల్యూషన్ గురించి. అండ్ మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మనం ప్రాక్టీస్ చేయడానికి కానీ లేకపోతే కమర్షియల్గా యూజ్ చేయడానికి ఫ్రీ స్టాక్ ఇమేజెస్ కానీ స్టాక్ వీడియోస్ కానీ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. సో దానికోసం నేను కింద డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ని ప్రొవైడ్ చేశాను. సో నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మీరు ఈ వెబ్సైట్స్కి రీడైరెక్ట్ అవుతారు. మనకి ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసరికి pixabay.com. ఈ వెబ్సైట్లో కనుక మనం చూసుకున్నట్లయితే మనకి కొన్ని బంచ్ ఆఫ్ వీడియోస్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి. మనకి నచ్చిన వీడియోస్ని ఇక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ కనిపిస్తున్న ఈ వీడియో అయితే నచ్చింది. సింపుల్గా దాన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి దాని మీద ఒకసారి క్లిక్ చేయండి. సో మనకి ఇక్కడ ఈ వీడియోకి సంబంధించిన ఒక ప్రివ్యూ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సింపుల్గా ఇక్కడ కనిపిస్తున్న ప్లే బటన్ని క్లిక్ చేసి మీరు ఈ వీడియోకి సంబంధించిన ప్రివ్యూ అయితే మీరు చూడొచ్చు. అండ్ మీకు కనుక ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా మీకు ఇక్కడ ఫ్రీ డౌన్లోడ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం ఈ వీడియోని ఏ రిజల్యూషన్లో డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నామో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే అడుగుతుంది. మనకి 720p రిజల్యూషన్ ఉంది, 1080p రిజల్యూషన్ ఉంది, అండ్ అంతేకాకుండా 2K రిజల్యూషన్ కూడా ఉంది. సింపుల్గా మీరు ఏదైతే రిజల్యూషన్ని ప్రిఫర్ చేస్తారో సింపుల్గా దాని మీద సెలెక్ట్ చేసుకోండి. ప్రెజెంట్ నేనైతే 1080p సరిపోతుంది కాబట్టి దాని మీద ప్రిఫర్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియో సైజ్ వచ్చేసరికి మనకి 7.5 MB అయితే మనకి ఇక్కడ చూపిస్తుంది. సింపుల్గా దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ డౌన్లోడ్ని క్లిక్ చేయండి. డౌన్లోడ్ బటన్ని క్లిక్ చేయగానే మీరు ఈ వీడియోని ఎక్కడైతే సేవ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ లొకేషన్ అయితే అడుగుతుంది. సింపుల్గా మీరు ప్రిఫర్ చేసిన లొకేషన్ని సెలెక్ట్ చేసుకొని సేవ్ బటన్ని క్లిక్ చేయండి. సో మనకి ఈ వీడియో అయితే డౌన్లోడ్ అయిపోయింది. అండ్ మనకి నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసరికి pixels.com. ఈ వెబ్సైట్లో కూడా మనకి నచ్చిన ఫుటేజ్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సింపుల్గా మీరు ఇందాక చేసినట్లయితే మీకు ఏదైతే వీడియో నచ్చుతుందో ఆ వీడియోని ఒకసారి క్లిక్ చేసి ఓపెన్ చేయండి. సో ఇందులో కూడా ఈ వీడియోకి సంబంధించిన ఒక ప్రివ్యూ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సింపుల్గా మీరు ఇక్కడ కనిపిస్తున్న ప్లే బటన్ని క్లిక్ చేసి ఈ వీడియో యొక్క ప్రివ్యూ అయితే చూడొచ్చు. ఈ వీడియో మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న ఫ్రీ డౌన్లోడ్ బటన్ని క్లిక్ చేసి మీరు ఈ వీడియోని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగా. అండ్ అంతేకాకుండా మీరు ఈ వీడియోని వేరే రిజల్యూషన్స్లో డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే పక్కన కనిపిస్తున్న ఆరో బటన్ మీద మీ మౌస్ పాయింటర్ని తీసుకువెళ్ళినట్లయితే మనకు ఒక డ్రాప్ డౌన్ మెన్యూ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఈ వీడియోకి సంబంధించిన రిజల్యూషన్స్ అనేవి మనకి ఇక్కడ ప్రివ్యూ అయితే కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ నుంచి మీకు నచ్చిన రిజల్యూషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సింపుల్గా మీకు నచ్చిన రిజల్యూషన్ని సెలెక్ట్ చేసుకొని ఫ్రీ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది. సో దాన్ని క్లిక్ చేయండి. సో ఇది కూడా మీరు ఈ వీడియోని ఎక్కడైతే సేవ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ లొకేషన్ని మిమ్మల్ని రీడైరెక్ట్ చేస్తుంది. సింపుల్గా మీరు ఈ వీడియోని మీ కంప్యూటర్లో ఏదైతే లొకేషన్లో సేవ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని కింద సేవ్ బటన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. సేవ్ బటన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఈ వీడియో మన కంప్యూటర్లో అయితే డౌన్లోడ్ అయిపోతుంది. అండ్ మనకి నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసరికి cover.co. ఈ వెబ్సైట్లో మనకి ఇక్కడ కొన్ని కేటగిరీస్ అయితే కనిపిస్తాయి. మీ ఇంట్రెస్ట్ బట్టి మీ కేటగిరీని చూస్ చేసుకొని వీడియోస్ అయితే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మనకి నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసరికి unsplash.com. ఈ వెబ్సైట్ నుంచి మీరు ఫ్రీగా స్టాక్ ఇమేజెస్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దానికోసం సింపుల్గా మీకు నచ్చిన ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ ఇమేజ్కి సంబంధించిన ప్రివ్యూ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సింపుల్గా మీకు పైన కనిపిస్తున్న డౌన్లోడ్ ఫ్రీ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మీ కంప్యూటర్లోకి రీడైరెక్ట్ చేస్తుంది. ఇక్కడ నుంచి మీ యొక్క డెస్టినేషన్ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకోండి. సో డెస్టినేషన్ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకోగానే సేవ్ బటన్ని క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఈ ఇమేజ్ మీ కంప్యూటర్లోకి డౌన్లోడ్ అయితే అవుతుంది. నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రతి లింక్ నుంచి కూడా మీరు ఫ్రీగా స్టాక్ ఇమేజెస్ కానీ స్టాక్ వీడియోస్ కానీ డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీకు కావాలంటే ఈ వెబ్సైట్స్ నుంచే కొన్ని ఆడియో ఫైల్స్ని మీరు ఫ్రీగా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న ఫైల్స్ని మీ పర్సనల్గా అండ్ కమర్షియల్గా కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ వెబ్సైట్స్ నుంచి ఫ్రీగా మనం స్టాక్ ఇమేజెస్ని కానీ స్టాక్ వీడియోస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మనం డౌన్లోడ్ చేసుకున్న వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్లో ఒక ఆర్గనైజింగ్ వేలో ఎలా ఇంపోర్ట్ చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. సో దానికోసం మనం డెఫినెట్గా ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ని అయితే ఓపెన్ చేద్దాం. సో దీనికోసం సింపుల్గా మీ విండోస్ బటన్ని ట్యాప్ చేసి ప్రీమియర్ని సెర్చ్ చేయండి. సో వచ్చిన ఆప్షన్స్ నుంచి ప్రీమియర్ ప్రోని సెలెక్ట్ చేసి ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేయగానే మీకు ఇటువంటి ప్రివ్యూ అయితే కనిపిస్తుంది. మనం ప్రీవియస్గా డెమో ప్రాజెక్ట్ మీద ఆల్రెడీ వర్క్ చేసాం కాబట్టి
అదే వర్క్ స్పేస్ని నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో ప్రీమియర్ ప్రోని ఓపెన్ చేయగానే మనకి ఇటువంటి ప్యానల్ అయితే కనిపిస్తుంది. సో మన ఫైల్స్ అన్నిటిని కూడా ప్రాజెక్ట్ ప్యానల్లో అయితే ఇంపోర్ట్ చేసుకుంటాము. సో ఇది అందరికీ తెలిసిందే. ఒకవేళ మీకు ప్రాజెక్ట్ ప్యానల్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నేను డే 3 వీడియోలో ప్రతి ప్యానల్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆ వీడియోని అయితే చెక్ చేయండి. ప్రీమియర్ ప్రోలో మన ఫైల్స్ అన్నిటిని కూడా ఒక ఆర్గనైజింగ్ వేలో మనం ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి. మనందరి దగ్గర కూడా మన ప్రాజెక్ట్కి సంబంధించిన కొన్ని వీడియో ఫైల్స్ ఉంటాయి, ఆడియో ఫైల్స్ ఉంటాయి, అండ్ అంతేకాకుండా ఇమేజెస్ కూడా ఉంటాయి. సో అవన్నీ కూడా ఒక ప్రాపర్ వేలో మనం ప్రీమియర్ ప్రో ప్రాజెక్ట్లోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. సో సింపుల్గా దీనికోసం నేను ప్రాజెక్ట్ ప్యానల్లో ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకుంటాను. అండ్ ఈ ఫోల్డర్కి వీడియోస్ అని టైటిల్ అయితే ఇస్తాను. నెక్స్ట్ నేను ఈ ఫోల్డర్ని అయితే ఓపెన్ చేస్తాను. ప్రీమియర్ ప్రో ప్రాజెక్ట్లో మన ఫైల్స్ని ఇంపోర్ట్ చేయడానికి మనకి 4 మెథడ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి మీకు ఇక్కడ ఫైల్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. వచ్చిన లిస్ట్లో మనకి ఇంపోర్ట్ అని ఒక ఆప్షన్ ఉంది. సో దాని మీద క్లిక్ చేయండి. ఇంపోర్ట్ బటన్ని క్లిక్ చేయగానే మన కంప్యూటర్ ఫైల్స్లోకి ఇది రీడైరెక్ట్ చేస్తుంది. సింపుల్గా మీ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయో ఆ లొకేషన్కి వచ్చి మీ ఫైల్స్ ఏవైతే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నారో వాటిని సెలెక్ట్ చేసుకోండి. సో ప్రెజెంట్ నేను ఈ 2 ఫైల్స్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి ఆ 2 ఫైల్స్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సింపుల్గా తర్వాత ఓపెన్ బటన్ కనిపిస్తుంది. సో దాన్ని సెలెక్ట్ చేయండి. సో దాన్ని క్లిక్ చేయగానే మన ఫోల్డర్లోకి ఈ 2 ఫైల్స్ అయితే ఇంపోర్ట్ అయిపోయినాయి. సెకండ్ మెథడ్ వచ్చేసరికి మనం ఈ ఫోల్డర్లో మౌస్ పాయింటర్ని తీసుకువెళ్ళి డబల్ క్లిక్ చేసినా కూడా మన ఫైల్స్లోకి రీడైరెక్ట్ చేస్తుంది. సో నేను మీకు ఇప్పుడు డబుల్ క్లిక్ చేసి చూపిస్తాను, చూడండి. సో డబుల్ క్లిక్ చేసినా కూడా మన ఫైల్స్లోకి రీడైరెక్ట్ అయితే చేస్తుంది. సో నేను ఆల్రెడీ ఈ ఫైల్స్ని అయితే ఇంపోర్ట్ చేసేసాను. ఫైల్స్ని ఇంపోర్ట్ చేయడానికి థర్డ్ మెథడ్ వచ్చేసరికి డ్రాగ్ అండ్ డ్రాప్. అంటే మన ఫైల్స్ని ఏవైతే ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ ఫైల్స్ని సెలెక్ట్ చేసుకొని ప్రీమియర్ ప్రో ప్రాజెక్ట్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇక్కడ చూపిస్తాను, చూడండి. ఫర్ సపోజ్ నేను ఈ 2 ఫైల్స్ని మళ్ళీ మన ప్రాజెక్ట్లోకి ఇంపోర్ట్ చేద్దాం అనుకున్నాను. సింపుల్గా ఈ 2 ఫైల్స్ని సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ 2 ఫైల్స్ని నేను డ్రాగ్ చేసుకొని నా ప్రీమియర్ ప్రాజెక్ట్లోకి ఇలా తీసుకువెళ్ళి ఇక్కడ నేను రిలీజ్ చేస్తే ఈ ఫైల్స్ అనేవి ఇంపోర్ట్ అవుతాయి. సో ఈ విధంగా అనమాట. ప్రీమియర్ ప్రోలో ఫైల్స్ని ఇంపోర్ట్ చేయడానికి షార్ట్కట్ కీ వచ్చేసరికి కంట్రోల్-I. మీ కీబోర్డ్లో కంట్రోల్ని హోల్డ్ చేసి ఐ బటన్ని క్లిక్ చేయగానే మిమ్మల్ని మీ కంప్యూటర్ ఫైల్స్లోకి రీడైరెక్ట్ చేస్తుంది. ఇక్కడ నుంచి మీకు నచ్చిన ఫైల్స్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ బటన్ని క్లిక్ చేస్తే ప్రాజెక్ట్లోకి మళ్ళీ ఆ ఫైల్స్ అయితే ఇంపోర్ట్ అవుతాయి. ఇదే విధంగా నేను నా ఫైల్స్ అన్నిటిని ఒక ఆర్గనైజింగ్ వేలో ఇంపోర్ట్ అయితే చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను వీడియో ఫైల్స్ అన్నిటిని వీడియో ఫోల్డర్లో ఇంపోర్ట్ చేశాను. అదేవిధంగా ఫొటోస్ కనుక ఇంపోర్ట్ చేయాలనుకుంటే నేను ఒక కొత్త ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తాను. సో దానికోసం ఇక్కడ న్యూ బిన్ కనిపిస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోగానే మనకు ఒక కొత్త ఫోల్డర్ అయితే క్రియేట్ అవుతుంది. సో దానికి నేను ఫొటోస్ అని లేకపోతే ఇమేజెస్ అని కానీ నేను రీనేమ్ అయితే చేస్తాను. సో రీనేమ్ చేసిన తర్వాత నేను ఆ ఫోల్డర్ని ఓపెన్ చేస్తాను. నేను నా ప్రాజెక్ట్కి సంబంధించిన ఇమేజ్ ఫైల్స్ అన్నింటినీ కూడా ఈ ఇమేజ్ ఫోల్డర్స్లోనే అప్లోడ్ చేస్తాను. సో దీనికోసం సింపుల్గా ఈ ఫోల్డర్లో డబుల్ క్లిక్ చేసినట్లయితే నా కంప్యూటర్లో నా ఇమేజ్ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయో ఆ ఫోల్డర్ని నేను ఓపెన్ చేసి నాకు కావాల్సిన ఫైల్స్ అన్నిటిని సెలెక్ట్ చేసి ఓపెన్ క్లిక్ చేస్తాను. ఇంపోర్ట్ క్లిక్ చేయగానే నా ప్రాజెక్ట్లోకి నా ఇమేజెస్ అనేవి ఇంపోర్ట్ అవుతాయి. ఇదే మేనర్లో మీరు కనుక మీ సాంగ్స్ని ఇంపోర్ట్ చేయాలనుకుంటే మీరు డెఫినెట్గా ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసుకొని దానికి సౌండ్స్ అని నేమ్ ఇచ్చుకోండి. సో సౌండ్స్ అని నేమ్ ఇచ్చుకున్న తర్వాత ఆ ఫోల్డర్ని ఓపెన్ చేసి మీకు కావాల్సిన ఆడియో ఫైల్స్ అన్నిటిని కూడా ఈ ఫోల్డర్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. సో ఈ విధంగా ప్రీమియర్ ప్రోలో మీకు ఫైల్స్ అన్నిటిని ఇంపోర్ట్ చేసి ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే మీకు ఎడిటింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా అయితే ఉంటుంది. అండ్ మన నెక్స్ట్ వీడియో వచ్చేసరికి ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్లో టూల్స్ ప్యానల్ అని ఒక ప్యానల్ ఉంటుంది. దాంట్లో మనకి కొన్ని బంచ్ ఆఫ్ టూల్స్ అవైలబిలిటీలో ఉంటాయి. ప్రతి టూల్ కూడా ఎలా యూజ్ చేయాలి అండ్ యూజ్ చేయడం వల్ల మన వీడియోకి ఎలా ఎఫెక్ట్ అవుతుందో కంప్లీట్గా ఆ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోస్ ఏవి మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కనుక క్లిక్ చేసి మీరు యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే అందుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు అర్థమైందా అర్థం కాలేదా అని మీ యొక్క ఒపీనియన్ని డెఫినెట్గా నాకు కామెంట్స్ రూపంలో మీ యొక్క ఇన్ఫర్మేషన్ని నాకు షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే క్రియేటివ్, బాయ్ ఫర్ నౌ.